ఓ షిట్. అన్నేంటి ఎన్నిసార్లు కాల్ చేశాడు? హలో తమ్ముడు. ఏంటన్నా వదలకుండా కాల్స్ చేస్తున్నావు? నిన్ను వదిలి నేను ఉండలేనులే, అది నిజములే. నన్ను వదిలి నీవు పోలేవులే, అది నిజం. ఏంటన్నా మంచి మూడ్లో ఉన్నావు, పాటలు కూడా పాడుతున్నావు, ఏంటి విషయం? అదేం తమ్ముడు, నా పెళ్లి చూపులని చెప్పాను, మర్చిపోయావా? సారీ అన్నా, మర్చిపోయాను. రా తమ్ముడు, నీకోసం వెయిటింగ్. ఇదిగో ఇప్పుడే స్టార్ట్ అవుతున్నా. సరే రా తమ్ముడు. అబ్బా, నోట్లోకి వెళ్ళిపోయింది. అన్నా, మనం ఎవరి కోసం వెయిట్ చేస్తున్నావు? ఎప్పుడు మన ఇద్దరం కలిసి పెళ్లి చూపులకు వెళ్తుంటే కలిసి రావడం లేదని, ముగ్గురుంటి కలిసి వస్తుందని మూడో వాడిని పిలిచా. మూడో వాడా? ఎవడన్నా? అట్టు చూడు. అన్నా, నేను వచ్చేసా. సారీ అన్నా, ఈ మాత్రం రెడీ అవ్వడానికి కొంచెం లేట్ అయిందన్నా. ఎందుకురా రెడీ? పెళ్లి కొడుకు నువ్వా నేనా? ఊరుకో అన్నా, ఏం మాట్లాడుతున్నావు? పెళ్లి పెద్దగా పిలిచినప్పుడు ఈ మాత్రం రెడీ కాకపోతే ఎట్లన్నా? పెద్ద మనిషా? సర్లే పద. అన్నా, నీ పెళ్లి చూపులకు నన్ను పెద్ద మనిషిగా పిలిచినావు. నువ్వేం మాట్లాడకు, గమ్ము నుండి నేను చూసుకుంటా మొత్తం. తమ్ముడు, వీడేంటి పెద్ద మనిషి అంటాడు? పదరా బాబు, పెద్ద మనిషి అని తినేస్తున్నావు. అన్నా, కట్నం విషయంలో మాత్రం నువ్వు అస్సలు తగ్గకన్నా. మా అన్నకి పిల్లని ఇవ్వడమే ఎక్కువ, ఇంకా కట్నం కూడానా? తమ్ముడు, నువ్వు కూడానా? అంటే అలవాట్లో నిజాలని బయటికి వచ్చేసినాయి అన్న, నువ్వేమనుకోకే, సారీ. సరే, మీరేమైనా చేయండి, నా పెళ్ళి మాత్రం సెట్ చేయండి. నువ్వేం టెన్షన్ తీసుకోకన్నా, నీ పెళ్లి చూపుల సంగతి మేం చూసుకుంటాం. ఓకే. Takadimi tam tam ta takadimi takadimi tam tam ta takadimi takadimi tam 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 takadimi takadimi tam 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 takadimi takadimi tam tam ta takadimi takadimi tam tam ta takadimi takadimi tam 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 takadimi takadimi tam 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 takadimi takadimi tam tam ta takadimi takadimi tam tam ta takadimi takadimi tam 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 takadimi takadimi tam 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 takadimi takadimi tam. కూర్చోండి బాబు. ప్రయాణం బాగా జరిగిందా? బాగానే జరిగిందండి. 10 కిలోమీటర్ల నుంచి బాగానే వచ్చాం. అబ్బో, పిల్లగానికి అటకారం ఎక్కువే. ఇంతకీ పెళ్ళికొడుకు ఎవరండి? ఎవరంటే పిచ్చిదానా, నెత్తి మీద గడ్డి మోపు పెద్ద పెద్ద కళ్ళు వేసుకుని చూస్తున్నాడు కదా, వాడే పెళ్ళికొడుకు. మామగారికి బాగానే ఉన్నట్టుంది. స్వీట్స్ తీసుకోండి బాబు. సరే, కరువు అనుకుంటారా? తమ్ముడు, అందరున్నారు కానీ అమ్మాయి లేదేంట్రా? అదేంటన్నా, ఎదురుగా కొండలా కూర్చునింది కదా. తమ్ముడు, అది పెళ్లి కూతురు పిన్నంట. నువ్వు గట్టిగా మాకు పొరుగు పోద్ది. అదేంట్రా మేఘనట్టు అవుతుంది. సర్లే తమ్ముడు, ఆ అమ్మాయిని పిలవమని చెప్పొచ్చు కదా. ఓకే అన్నా, ఏం మాట్లాడుతున్నావు అన్నా? నీకు ఇప్పటి వరకు వాళ్ళు టీ ఇవ్వలేదు. నీకు టీ ఇష్టమని వాళ్ళకి ఏమన్నా తెలుసా? నువ్వు ఉండనా? ఆగు అత్త, ముందు టీ, ఆ తర్వాతే పెళ్లి కూతురు ఎంట్రీ. సరే బాబు.
ఏమనుకోమాకండి, మా వాడు కొంచెం అందరినీ కలుపుకుపోతా ఉంటాడు. నువ్వు తిన్నావా? అమ్మాయిని త్వరగా తీసుకురండి. అలాగే అండి. ఇదేంటి మరి చిన్నపిల్ల ఉంది, పోన్లే ఏదో ఒకటి. తమ్ముడు, టీ ఏంట్రా నీకంటే చండాలంగా పెట్టారు? అవునన్నా, నాకంటే చెండాలంగా పెట్టిరు. బయటకన్నా అత్త, టీ సూపర్ అత్త. అవునండి. అమ్మాయిని ఏమైనా అడుగుతావు బాబు? ఏమడగను, కరువులో ఉన్న నాకు అరువు ఇచ్చేలా దొరికావు. అమ్మాయి చాలు. ఒక్క నిమిషం ఉండన్నా. మీ అందరికి లైఫ్ ఇన్సూరెన్స్ ఉందా? వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉందో లేదో అడిగినావా అన్న? ఓరే, ఇప్పుడు ఇన్సూరెన్స్ ఏంట్రా? వద్దురా. మీ అందరికి ఇన్సూరెన్స్లు ఉన్నాయా? ఓరే, ఇక్కడ ఇన్సూరెన్స్ అవి అడగకూడదురా. ఏందన్నాను? నాకేమో ఇన్సూరెన్స్ ఉందా ఉందా అని దొబ్బినవు. వాళ్ళకి అడగావా అన్నాను? నువ్వేం మాట్లాడకన్నా. పెళ్లి చూపులు పాడు చేయకరా, నువ్వు ఉండరా. అదంతా కాదు, నేను మేనేజ్ చేస్తా, నువ్వు సైలెంట్ గుండు. తమ్ముడు, నువ్వు కొంచెం చెప్పవా? మీ ఎవ్వరికి ఇన్సూరెన్స్ లేకపోతే మా అన్ని ఇన్సూరెన్స్ చేపిస్తాడు. ఏంది, అర్థమవుతుందా? అదేం లేదండి. అరే ఏం కాదన్నా, నువ్వు ఆగ్గదా అన్నా. నువ్వు అడుగన్నా, నువ్వు అడుగు. మీ అందరికి ఇన్సూరెన్స్ ఉందా అండి? ఏంది, మా అన్ని ఇన్సూరెన్స్ గురించి అడుగుతుంటే అట్లా దిబ్బ ముఖాలు వేసుకొని చూస్తారేంది? చెప్పండి తమ్ముడు. ఒరే తమ్ముడు, అది కాదురా. అది కాదన్నా, అది చూడా బండది. దానికి కొలెస్ట్రాల్ వచ్చి పోతే హూ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ? చెప్పన్నా, చెప్పు. ఇక్కడ ఉంటే అంతే. అగో ఆ పెళ్లి కూతురు చూడు ఎంత పక్క. దానికి గాలి వచ్చి కొట్టుకుపోయింది అనుకో, ఏంది పరిస్థితి? అవన్నీ కాదన్నా, నువ్వేం చెప్పినావన్నా? ఇన్సూరెన్స్ ఉంటే ఇది చూడు, ఇన్సూరెన్స్ ఉంటే ఒక లైఫ్ సేవ్ అవుతా అని చెప్పినావా లేదా? ఒరే అది అక్కడ్రా. అరే అక్కడైతే ఏందన్నా, అంటే కుటుంబం రోడ్ల పడన్నా. నువ్వు ఉండనా? ఏ అన్న మాట్లాడుతుంటే మాట్లాడరేంటి మీరు? దరిద్రం ముఖాలు వేసుకో, మాట్లాడండి. అమ్మాయి నువ్వు లోపలికి వెళ్ళు. జాగ్రత్త, బతుకుంటే మళ్ళీ కలుద్దాం. అన్నా, అన్నేందన్నా ఇంకా రాలేడు? అన్నకి పెళ్లి సెట్ అయి ఉంటుందిలే. అన్నకి పెళ్లి సెట్టా? ఏంటన్నా ఇది? అన్నా ఏమైందన్నా? అలా ఎదికించేసి ఏమైందని అడుగుతావా? అమ్మా తమ్ముడు, నువ్వు నన్ను వదిలేసావు కదా. అమ్మా ఏం జరిగిందంటావా? పిచ్చ కొట్టుడు కొట్టి అమ్మా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోమన్నారు. అమ్మా సరే అన్న, నడుద్దాం పద. నడవలేను, మోసుకుపోండి. సరే. అమ్మా నీకేమన్నా ఏం చేశాను రా, నన్ను అలా ఇరికించేసావు.
ఎందుకు పదే పదే కాల్ చేస్తున్నావు? నాకు నీతో మాట్లాడడం ఇష్టం లేదు. మళ్ళీ కాల్ చేయకు. పెట్టే ఫోన్. ఎవరు కాల్? ఇంకెవరు? కిరణ్. ఏమైంది? వాళ్ళ మదర్ ఉన్నప్పుడు నన్ను వద్దనుకున్నాడు. ఇప్పుడు వాళ్ళ మదర్ లేరు, నన్నే కావాలనుకుంటున్నాడు. కానీ నాకు తనతో ఉండడం ఇష్టం లేదు. ఎలాగూ ప్రాబ్లం తన మదర్ అంటున్నావు కదా, ఇప్పుడు ఆవిడ లేదు. కొంచెం ఆలోచించు. The number you are calling is current. సరే నువ్వు చూస్తుండు. సరే నేను మళ్ళీ చేస్తా. సారీ. నన్ను వదిలేసినందుకా లేట్గా వచ్చినందుకా? నీకు సారీ తీసుకోవడము రాలేదు, లైఫ్లో అడ్జస్ట్ అవ్వడము రాలేదు. ఇంకా ఏం మారలేదు నువ్వు. తీసుకుంటేనో సర్దుకుంటూ ఉంటేనో ఇంకా జీవితానికి అర్థమేముంటుంది? అయినా మనం ఇక్కడ పాత విషయాల గురించి మాట్లాడుకోవడానికి రాలేదు. ఇక్కడికి ఎందుకు రమ్మన్నావు చెప్పు. ఇక్కడ కాఫీ బాగుంటుందని ఎవరో చెప్పారు, నీతో ట్రై చేద్దామని పిలిచా. నాకు ఇంట్రెస్ట్ లేదు. నువ్వు చెప్పిన ప్లేస్లో వెయిట్ చేస్తున్నారా? ఎక్కడ తను? అన్నా తను నీ దగ్గరలోనే ఉంది చూడు. దగ్గరలోనా? రే కనపడింది, ఫోన్ పెట్టి. హలో వందనా, గుర్తుపట్టావా? పట్టే ఉంటావులే, పరిచయాలు ఏగా ఫోన్లో. ఏయ్ ఎవరు నువ్వు? ఎవరనుకొని ఎవరితో మాట్లాడుతున్నావు? నేను రాకేష్ అని నీకు తెలుసు. నా మరదలు అనన్య నీ దగ్గర ఉందన్న విషయం నాకు తెలుసు. మర్యాద తను అప్పగించావా? నీకే మంచిది. లేదంటే ఇక్కడ వరకు వచ్చి వార్నింగ్ ఇచ్చిన వాడిని నేను లేకుండా చేసి నా మరదలను తీసుకెళ్ళలేనా? ఆలోచించు. నీకు చేతనైంది నువ్వు చేసుకో. So funny. హలో చెప్పా సురేష్, నీకు డబ్బులు పంపించాను రా. వచ్చినాయిరా? కొంచెం నాన్న పంపించేస్తావా? సరేరా. ఓకే బాయ్. ఓకేరా, ఉంటా, బాయ్. అదేంటి మీ నాన్నతో డైరెక్ట్గా నువ్వే మాట్లాడొచ్చు కదా? అమ్మ చనిపోయినప్పటి నుంచి నాకు మా నాన్నకి చాలా దూరం పెరిగింది. అప్పటి నుంచి మాటలన్నీ తగ్గిపోయాయి. సో అంటే మన పెళ్ళయ్యాక మీ నాన్న నాతో కూడా మాట్లాడ్డా? దూరం అనేది నాకు మా నాన్నకి మధ్యనే. నీతో ఏముండదు, నీతో బాగానే మాట్లాడతాడు. అయితే మీ ఇద్దరు కలిసి నన్ను బాగా చూసుకుంటారు కదా? మేమిద్దరం నిన్ను చూసుకోవడం కాదు, నువ్వే మమ్మల్ని చూసుకోవాలి. మరి నేను కాకపోతే ఇంకెవరు చూసుకుంటారు? సరే నువ్వే చూసుకుందు కానీ. వందనా, నేనొక విషయం అడగాలి, రా కూర్చో. అది నేనొక విషయం అడగాలి. నేనే నీకు విషయం చెప్పాలి. మీ బావ కలిశాడు. ఇక్కడి నుంచి నేను తీసుకెళ్తా అన్నాడు. నువ్వు ఇక్కడ ఉండడం సేఫ్ కాదేమో.
వరసే కలిసే విననే వినదే తనదే పిలుపే ముసిరే కమ్మేటి వానల్లో వారధిలా తోడుంటా నీ జంటగా వెనకే వచ్చేటి నీడల్లో సారథిలా జోడవుతా నీ ఉండగా పరిచయమే పెరిగి దూరాలే తీరాలై చేరాలే మన చెంతకి పరిమళమే తిరిగి మారాలే మేఘాలై రావాలై భూమి మీదికి కనులే కలలే వదిలే క్షణమే ఇప్పుడే కలిసే మనసే మురిసే మదికే దొరికే వరసే కలిసే విననే వినదే తనదే పిలుపే ఎదురే నిలుచుంటే సుడిగాలై ఎగసెగసి పడుతున్నా లేస్తూ ఉన్నా నిదురే మరిచేలా కలవరమే చెలివరమై నెడుతున్నా నిలబడుతున్నా కాలానికే కారాగారమే మనమిరువురం చేరువైతే ప్రపంచమే తల వంచదా మన లోకమే మై మరవని కనులే కలలే వదిలే క్షణమే ఇప్పుడే కలిసే మనసే మురిసే మదికే దొరికే వరసే కలిసే విననే వినదే తనదే పిలుపే నిన్న కుట్టేసినది మొన్న కుట్టేసినది గండు చీమ తమ్ముడు ఏంటే మొహం వెలిగిపోతుంది ఊరుకో అన్నా. నీకు టైం వచ్చింది. రామో భోజనం తీసురా. నువ్వు తిన్నావా? లేదు తినాలి. లేదు నేను ఇప్పుడే కూర్చుంటున్నా. వద్దురా తమ్ముడు వచ్చాడు. అవును తమ్ముడు వచ్చాడంటే ఏదో స్పెషల్ ఉంటది. ఎవరిది మాట్లాడేది? తమ్ముడు ఏంటి గుమ్మగుమలాడుతుంది? నారాయణ నీకు స్పెషల్ ఐటమ్ చేశాను, ఎవరికి పెట్టొద్దు. సరే సరే ఓరే సరే నేను ఉంటాను. తీసుకురారా. స్పెషల్ ఉంటది ఏదో ఒకటి. నువ్వే తినే. ఊరే నాకు పెరగడం తీసుకురారా. అయిపోయిందా? ఇప్పుడే అయిపోయింది. బయలుదేరుతున్నా. అన్నిటికీ బడ్జెట్ ఇస్తారు, టీకి మాత్రం వచ్చేసరికి రెడీగా ఉండు, బయటికి వెళ్దాం. తమ్ముడు అప్పుడే అయిపోయిందా? 4 పీకేస్తుంది, టీ తాగొద్దామా? అన్నా ఇంట్లో నా బెటర్ హాఫ్ వెయిట్ చేస్తున్నాను, నేను వెళ్ళాలి. మనం తాగిన ఆవుల గురించి మర్చిపోయావు, ఇప్పుడు బెటర్ హాఫ్ గురించి చెప్తున్నావా? ఎల్లెళ్ళు. ఎవరికైనా కొత్తలో అంతే తమ్ముడు. ఛే ఏంటన్నా ఒక్కనివే వచ్చినావు? వీరబాబు రాలేడా? ఇంకెక్కడ వీరబాబురా, బాబు పడ్డాడు, లవ్లో పడ్డాడు. అవునా? ఇంకా మనకు కనిపించడు. నాకు నువ్వు నీకు నేను మిగిలాం. అనా నాకు నువ్వు నీకు నేనని నన్ను గల్పకు, నాకు ఆల్రెడీ పెళ్ళయింది. అంటారా అంటావు, నీకు పెళ్ళి కూడా అయిపోయింది. ఇక్కడున్నావా? నీకోసం కిందంతా వెతుకుతున్నాను.
ఏమైంది అనన్య ఇలా ఉన్నావు? మీ పేరెంట్స్ ఏమైనా గుర్తుకొస్తున్నారా? లేదు వీరా, నా చిన్నతనంలోనే మా పేరెంట్స్ చనిపోయారు. నాకు వాళ్ళ జ్ఞాపకం కూడా లేదు. వాళ్ళ గురించి ఆలోచించడానికి ఒక మెమరీ కూడా లేదు. కానీ మా పేరెంట్స్ దూరం అయిపోయినప్పటి నుంచి మా అత్త నన్ను పెంచింది. నన్ను సొంత కూతురు కన్నా ఎక్కువ చూసుకుంది. తను నాకు అమ్మ కంటే ఎక్కువ. నా లైఫ్లో నాకే మంచి జరిగినా తన వల్లే జరిగింది. ఐ మిస్ హర్ సో మచ్. ఇట్స్ ఓకేనన్య, ఈ సిచ్యువేషన్స్ అన్నీ కామని ఒకరోజు చూసుకొని మన ఇద్దరం వెళ్ళి ఆమె బ్లెస్సింగ్స్ తీసుకుందాం. సరే, తినడానికి బయటికి వెళ్దామా? నీకు ఇష్టమైంది తిందాం రా.